ఈరోజు మనం స్పెషల్ ఈఎంఐ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. దీనివల్ల మీరు ఒక స్పెషల్ స్ట్రాటజీ నేర్చుకుంటారు. అంతేకాకుండా ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుస్తుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లోకి రండి. ఈ స్ట్రాటజీ అన్ని మార్కెట్లలో అన్ని టైం ఫ్రేమ్లలో పనిచేస్తుంది. ప్రజెంట్ ఇక్కడ యూరో యూఎస్డి చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీ టెస్ట్ చేయబడుతుంది. సో ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రిబ్బన్ అని టైప్ చేయండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ రిబ్బన్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో ఒక బిల్ట్ ఇన్ ఇండికేటర్. సో ఇప్పుడు ఈ ఈఎంఐకి కొన్ని స్పెషల్ సెట్టింగ్స్ అండ్ కాంబినేషన్స్ని యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఈ ఇండికేటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇన్పుట్స్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ 4 మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ కావాలి, అంటే ఈఎంఏస్ కావాలి. సో ఫస్ట్ మూవింగ్ యావరేజెస్ దగ్గర ఈఎంఏ అని పెట్టండి. రెండో దాని దగ్గర కూడా ఈఎంఏ అని పెట్టండి. మూడో దాని దగ్గర ఈఎంఏని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నాలుగో దాని దగ్గర కూడా ఈఎంఏని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మూవింగ్ యావరేజ్కి మూవింగ్ యావరేజ్ లెంత్ 8 పెట్టండి. రెండో దానికి కూడా లెంత్ 8 పెట్టండి. ఫస్ట్ మూవింగ్ యావరేజ్కి క్యాలిక్యులేషన్ సోర్సు హై పెట్టండి. రెండో దానికి లో పెట్టండి. ఇంకా మూడో మూవింగ్ యావరేజ్కి లెంత్ 34 పెట్టండి. నాలుగో మూవింగ్ యావరేజ్ కూడా 34 పెట్టండి. మూడో మూవింగ్ యావరేజ్కి క్యాలిక్యులేషన్ సోర్స్ హై పెట్టండి. నాలుగో దానికి లో పెట్టండి. సో ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మూవింగ్ యావరేజ్కి వైట్ పెట్టండి. రెండో దానికి కూడా వైట్ పెట్టండి. మూడో మూవింగ్ యావరేజ్కి ఎల్లో కలర్ పెట్టండి. అదేవిధంగా నాలుగో మూవింగ్ యావరేజ్కి కూడా ఎల్లో కలర్ పెట్టండి. ఇంకా స్టైల్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ థిక్నెస్ని పెంచండి. ఓకే, ఇప్పుడు మనం సెట్టింగ్స్ని సెట్ చేసాం. కాకపోతే ఇప్పుడు మనం ఇంకా 2 మూవింగ్ యావరేజెస్ని యాడ్ చేయాలి. మళ్ళీ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రిబ్బన్ అని టైప్ చేయండి. మళ్ళీ ఈ ఇండికేటర్నే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని సెట్టింగ్స్ని చేంజ్ చేయాలి. దీనికోసం ఇండికేటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇన్పుట్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం 2 ఈఎంఎస్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ 2 మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేయాలి. మనకి ఈఎంఏస్ కావాలి కాబట్టి ఫస్ట్ దానికి ఈఎంఏ అని సెట్ చేయండి. అలాగే రెండో మూవింగ్ యావరేజ్కి కూడా ఈఎంఏ అని సెట్ చేయండి. సో ఫస్ట్ మూవింగ్ యావరేజ్కి మనం లెంత్ని 144 పెట్టాలి. రెండో మూవింగ్ యావరేజ్కి లెంత్ 233 పెట్టండి. ఇంకా సోర్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ రెండింటికి క్లోజ్ అనే పెట్టండి. ఇప్పుడు వీటి కలర్స్ మాత్రం చేంజ్ చేయాలి. ఫస్ట్ మూవింగ్ యావరేజ్కి బ్లూ కలర్ పెట్టండి. రెండో మూవింగ్ యావరేజ్కి గ్రీన్ కలర్ పెట్టండి. ఫైనల్గా స్టైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ మూవింగ్ యావరేజెస్ థిక్నెస్ని పెంచండి. ఓకే, మనం మూవింగ్ యావరేజెస్ సెట్టింగ్స్ని క్లియర్గా పెట్టేశాం. సో ఇప్పుడు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని ఉపయోగించి ఎలాగ బై అండ్ సెల్ సిగ్నల్స్ని కనిపెట్టాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న 2 వైట్ లైన్స్ ఈఎంఏ లైన్స్. వీటి లెంత్ 8 ఉంటుంది. ఒకటేమో హైని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తుంది, ఒకటేమో క్యాండిల్ లోని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ 2 ఎల్లో లైన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఈఎంఏసే. వీటి లెంత్ 34 ఉంటుంది. చూడండి, ఇవి ఒక ఛానల్ని క్రియేట్ చేసాయి, వైట్ ఛానల్ అండ్ ఎల్లో ఛానల్. ఇక ఇప్పటి నుంచి వీటిని వైట్ ఛానల్ అండ్ ఎల్లో ఛానల్ అని పిలుద్దాం. తర్వాత కింద చూడండి, ఈ బ్లూ లైన్ని, ఇది కూడా ఈఎంఏ లైన్. దీని లెంత్ 144 ఉంటుంది. దాని కింద ఒక గ్రీన్ లైన్ ఉంది. ఇది కూడా ఈఎంఏనే. దీని లెంత్ 233 ఉంటుంది. ఈ గ్రీన్ లైన్ని ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేయాలి. ఈ బ్లూ లైన్ని మిడ్ టర్మ్ మూమెంటమ్ చేంజెస్ కోసం యూజ్ చేయాలి. అలాగే పుల్ బ్యాక్స్ని కూడా. అండ్ అదేవిధంగా వైట్ ఛానల్స్ అండ్ ఎల్లో ఛానల్స్ బై అండ్ సెల్ సిగ్నల్స్ని ఫైండ్ చేయడానికి యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఈ గ్రీన్ లైన్ని ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేయాలి. ఎప్పుడైతే ప్రైస్ ఈ గ్రీన్ లైన్కి పైన ఉందో అప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రైస్ ఈ గ్రీన్ లైన్కి కింద ట్రేడ్ అవుతూ ఉంటే డౌన్ ట్రెండ్ అని అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రైస్ ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. సో ఇది క్రాస్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉంటుంది. సో తర్వాత ఏం చేయాలి? మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ బ్లూ లైన్ గ్రీన్ లైన్ కంటే పైనే ఉంది. ఎందుకంటే ఈ ప్రైస్ డిక్లైన్ చూడండి, ఇది యాక్చువల్గా ఒక పుల్ బ్యాక్. ప్రైస్ గ్రీన్ లైన్ని క్రాస్ ఓవర్ చేసింది. ఇక్కడ బ్లూ లైన్ అనేది గ్రీన్ లైన్ని ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది. ఎనీవే, ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో దీన్ని మనం లెక్క చేయకూడదు. ఓన్లీ మనం ప్రైస్ క్రాసింగ్ మీదే ఫోకస్ చేయాలి. అది కింద నుంచి అయినా కానీ పై నుంచి అయినా కానీ. సో ఇక్కడ చూడండి, ఇలాగ క్రాస్ ఓవర్ జరిగితే బ్లూ లైన్ అనేది గ్రీన్ లైన్కి పైన ఉండాలి.
అలా ఉండకపోతే బ్లూ లైన్ గ్రీన్ లైన్కి పైకి వచ్చేంత వరకు ఆగాలి. తర్వాత మనం ఈ వైట్ ఛానల్స్ని చూడాలి. ఎల్లో ఛానల్ కూడా కంప్లీట్గా బ్లూ లైన్కి పైనే ఉండాలి. చూడండి ఈ పాయింట్ దగ్గర అలా జరిగింది. ఎల్లో ఛానల్ బ్లూ లైన్కి పైనే ఉంది, వైట్ ఛానల్ కూడా పైనే ఉంది. సో ఇప్పుడు మనం ఒక పుల్ బ్యాక్ కోసం ఆగాలి. ప్రైస్ బ్లూ లైన్ దగ్గరికి కానీ లేదా గ్రీన్ లైన్ దగ్గరికి కానీ రావాలి. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసి ఇంకా కిందకి వెళ్తూ ఉంటే అది వీక్నెస్కి అర్థం. అంటే అప్పుడు మార్కెట్ డైరెక్షన్ని చేంజ్ చేసిందని అర్థం. సో అది కూడా మనకి ఒక ఆపర్చునిటీ లాగే అనుకోవాలి. సో దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. సో మీరు దాన్ని మిస్ చేసుకోకండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ప్రైస్ గ్రీన్ లైన్ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే పుల్ బ్యాక్ వచ్చిందో అప్పుడు వైట్ ఛానల్ ఎల్లో ఛానల్కి లోపలికి వెళ్ళింది. ఎప్పుడైతే మార్కెట్ ఫ్లాట్గా ఉందో అంటే సైడ్ వేస్ అయిపోయిందో ఈ రెండు ఛానల్స్ ఓవర్లాప్ అవుతూ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, జస్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్ వెంటనే బౌన్స్ అయి పైకి వెళ్ళింది. కానీ కొన్ని కేసెస్లో ఇది ఫ్లాట్ మార్కెట్ అవ్వచ్చు, అంటే సైడ్ వేస్ అయిపోవచ్చు. ముందు చెప్పుకున్నట్టే ఈ వైట్ ఛానల్ అండ్ ఎల్లో ఛానల్స్ యొక్క ఓవర్లాప్, వీటి ఓవర్లాప్స్ వల్ల సిచ్యువేషన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఈ వైట్ ఛానల్ కంప్లీట్గా ఎల్లో ఛానల్కి పైకి వచ్చేంత వరకు ఆగాలి. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అలా జరిగింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో వైట్ ఛానల్ కంప్లీట్గా ఎల్లో ఛానల్కి పైకి వచ్చింది. వాటి మధ్య ఇంకా ఓవర్లాప్ అనేది లేదు. దానికి ముందు ఎల్లో అండ్ వైట్ ఛానల్స్ మధ్య ఓవర్లాపింగ్ ఉంది. ఈ ఓవర్లాప్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. మనం చెప్పుకున్నట్టే ఈ వైట్ అండ్ ఎల్లో ఛానల్స్ మధ్య ఓవర్లాపింగ్ ఉంటే మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. ఇలా మార్కెట్ సైడ్ వేస్లో కొంచెం సేపటి వరకు ఉండొచ్చు, లేదా ఎక్స్టెండ్ అయ్యి చాలా సేపటి వరకు కూడా ఉండొచ్చు. దీని గురించి మనం ఇంకొక ఎగ్జాంపుల్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ వైట్ ఛానల్ ఎల్లో ఛానల్ని కంప్లీట్గా బెయిట్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఒక బై సిగ్నల్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ ఈ పుల్ బ్యాక్ కింద లేకపోతే ఈ గ్రీన్ లైన్కి కింద పెట్టాలి. ఇంకా ప్రాఫిట్ టార్గెట్ అనేది 1:5 పెట్టాలి. సో చూడండి, ఇది ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ అయింది. చూడండి, ఈ ట్రేడ్ తర్వాత మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ప్రైస్ బ్లూ లైన్కి టచ్ అయింది, కానీ వైట్ ఛానల్ ఎల్లో ఛానల్ కన్నా పైకి వెళ్ళలేదు. ప్రైస్ కిందకి వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వైట్ ఛానల్ ఎల్లో ఛానల్ని బ్రేక్ చేసింది, కానీ దానికంటే ముందు మార్కెట్ కాసేపు సైడ్ వేస్ అయిపోయింది. ఓవర్లాప్ మనం చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు కూడా ఉంది. చూడండి, ఇక్కడ వైట్ ఛానల్ కంప్లీట్గా ఎల్లో ఛానల్ కంటే కిందే ఉంది. ఒక విధంగా ఇది ఒక డౌన్ సైడ్ ట్రేడ్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఎప్పటిదాకైతే ప్రైస్ ఎల్లో అండ్ బ్లూ లైన్కి పైన ఉందో అప్పటి వరకు మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉందని అర్థం. ఇలాంటి పుల్ బ్యాక్స్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు, మార్కెట్ వీటి పైన ఉన్నంత వరకు. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎల్లో ఛానల్ పైన వైట్ ఛానల్ ఉంది. సో ఇక్కడ ఒక బై సిగ్నల్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఈ పుల్ బ్యాక్కి కింద పెట్టాలి. ఇంకా ప్రాఫిట్ టార్గెట్ అనేది సేమ్ 1:5 పెట్టాలి. సో చూడండి, ఇది కూడా ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ అయింది. సో ఈ స్ట్రాటజీ ఏ మార్కెట్లోనైనా ఏ టైం ఫ్రేమ్లోనైనా పనిచేస్తుంది. సో చూడండి, ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. ప్రైస్ గ్రీన్ లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ దాని పైనే క్లోజ్ అయింది. సో ఈసారి చాలా సేపటి వరకు మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది, కానీ మన సెటప్ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఫ్లాట్ మార్కెట్ ఫినిష్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. ఈ 2 ఛానల్స్ కూడా ఓవర్లాప్ అయిపోయినాయి. వైట్ ఛానల్ కంప్లీట్గా ఎల్లో ఛానల్ కంటే పైకి రాలేకపోయింది. ఈ పాయింట్ వరకు కూడా 2 ఛానల్స్ కూడా ఓవర్లాప్ అయినాయి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వైట్ ఛానల్ ఎల్లో ఛానల్ కంటే పైకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక బై సిగ్నల్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఈ పుల్ బ్యాక్కి కింద పెట్టాలి. సో ఇదే ఒక మేజర్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు గ్రీన్ లైన్కి కింద కూడా పెట్టుకోవచ్చు. అండ్ టేక్ ప్రాఫిట్ అనేది యాజ్ ఆల్వేస్ 1:5 పెట్టాలి. సో చూడండి, ఇది కూడా ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ అయింది. సో ఇప్పుడు మనం సిచ్యువేషన్ చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ప్రైస్ గ్రీన్ లైన్కి కిందకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. చూడండి, ప్రైస్ గ్రీన్ లైన్కి పైనే ఉంది, అలాగే బ్లూ లైన్ కూడా గ్రీన్ లైన్కి పైనే ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ పుల్ బ్యాక్ కోసం కిందకి వస్తూ ఉంది, కానీ ఈసారి ప్రైస్ గ్రీన్ లైన్కి కిందే క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు అర్థం చేసుకోవాలి ఇంకా అప్ ట్రెండ్ అనేది వీక్ అవుతూ వస్తుంది అనేది. ఈ సిచ్యువేషన్కి ఇంకొక సెటప్ ఉంటుంది. ఇది చాలా రిస్క్ ఎంట్రీ అవుతుంది.
మీరు ఇలాంటి వాటి మీద చాలా తక్కువ రిస్క్ తీసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ప్రైస్ గ్రీన్ లైన్కి కిందే ఉంది. ఇప్పుడు వైట్ ఛానల్ ఎల్లో ఛానల్కి పైన లేదా కిందకు వచ్చేంత వరకు ఆగాల. కానీ మనకి ఈ బ్లూ లైన్ అండ్ గ్రీన్ లైన్స్ మన డైరెక్షన్ని క్లియర్ చేస్తాయి. మనం రివర్సల్స్ని క్యాచ్ చేస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేది ఆల్రెడీ ఉన్న డైరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా దానికి వ్యతిరేకంగా కిందకైనా రావచ్చు. సో అలాంటప్పుడు మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ప్రైస్ గ్రీన్ లైన్కి పైన ఉంది, అలాగే బ్లూ లైన్కి కూడా పైన ఉంది. సో వెంటనే మళ్ళీ అది రివర్స్ అయ్యి కిందకు వచ్చింది. ఈ పాయింట్ దగ్గర చూడండి, వైట్ ఛానల్ ఎల్లో ఛానల్ కంటే కిందకు వచ్చింది. కానీ మనం ఏం చూడాలి, ఈ వైట్ ఛానల్ అండ్ ఎల్లో ఛానల్ కూడా రెండు కంప్లీట్గా గ్రీన్ లైన్కి కింద ఉంటేనే డౌన్ ట్రెండ్ అని అనుకోవాలి. అలాగే బ్లూ లైన్ కూడా గ్రీన్ లైన్కి కిందే ఉండాలి. అప్పుడు మనం ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఈ కేసులో అలా జరగలేదు. ఎల్లో ఛానల్ గ్రీన్ లైన్కి కిందకు రాలేదు, అలాగే బ్లూ ఛానల్ కూడా గ్రీన్ లైన్కి కిందకు రాలేదు. ఇవి ఓవర్లాప్ అయినాయి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏ యాక్షన్ తీసుకోకూడదు. సో ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ పైకి వెళ్తూ ఉంది, గ్రీన్ లైన్ని క్రాస్ చేసింది. ఇక్కడ చూస్తే మీరు వైట్ ఛానల్ ఎల్లో ఛానల్కి పైకి వచ్చింది, కానీ ఎల్లో ఛానల్ చూడండి ఈ బ్లూ లైన్ కంటే పైన ఉండలేదు, దానికి కిందే ఉంది. ఇక్కడ కూడా ఓవర్లాప్ అయినాయి. సో ఇక్కడ కూడా మనం ఏ యాక్షన్ తీసుకోకూడదు. సో మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇలా సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వైట్ ఛానల్ ఎల్లో ఛానల్ కంటే కంప్లీట్గా పైన ఉంది, అలాగే ఈ ఎల్లో ఛానల్ గ్రీన్ ఛానల్ అండ్ బ్లూ ఛానల్ కంటే కూడా పైకి వచ్చింది. సో ఇప్పుడు మనకు ఒక కంప్లీట్ బై సెటప్ దొరికింది. ఇక్కడ ఈ టైం పీరియడ్లో మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రైస్ ఈ రేంజ్ని బ్రేక్ చేసింది. ఇక్కడ మనం ఒక బై ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది గ్రీన్ లైన్కి కింద పెట్టాలి, ఇంకా టేక్ ప్రాఫిట్ యాజ్ యూజువల్ 1:5 పెట్టాలి. సో చూడండి, ఇది కూడా ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ అయింది. అలా కాకుండా ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ మీద కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే ఎప్పుడైతే రేంజ్ బ్రేక్అవుట్ అయిందో అప్పుడు కూడా మనకి ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ దొరికేది. కానీ మన స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ఇంకా యాక్యురసీ బెటర్గా ఉంటుంది. ట్రేడ్ లేట్ అయినా కూడా యాక్యురసీ అనేది చాలా బాగుంటుంది. సైడ్ వేస్ తర్వాత మార్కెట్ ఆల్రెడీ ఉన్న ట్రెండ్లోనే కంటిన్యూ అయిపోయింది. చూడండి, ఇవన్నీ చూడకుండా మనం ఇక్కడ ఒక సెల్ వైపు ట్రేడ్ తీసుకుంటే అది లాస్లో ఎండ్ అయ్యేది. ఎప్పుడూ కూడా మేజర్ ట్రెండ్ మీద ఫోకస్ చేయండి. ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్తే లాసే వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో కూడా మేజర్ ట్రెండే మ్యాటర్ చేసింది చూడండి. అండ్ దట్టు మనం కన్ఫర్మేషన్స్తోనే వెళ్ళాం, అందుకే ఆ ట్రేడ్స్ అన్ని విన్ అయినాయి. ఈ సెటప్కి లో రిస్క్ ఉంటుంది, అదేవిధంగా రివర్సల్స్ మీద ట్రేడ్ చేయాలంటే హై రిస్క్ ఉంటుంది. ట్రెండ్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుంటే లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అసలు జీరో ఉంటుందని చెప్పలేం, రిస్క్ ఉంటుంది ట్రేడింగ్లో, కానీ ఆ రిస్క్ని మనం మేనేజ్ చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మంచి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద హైప్ బటన్ వస్తే దాన్ని కూడా హైప్ చేయండి, సో దట్ ట్రేడింగ్ నాలెడ్జ్ గురించి తెలియని వాళ్ళకి తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.